వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఇస్ సురేష్ కుమార్. ఈ నెల 22, 23, 24 గుంతకల్లులో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. కానీ ఇక్కడ కాయిన్ బయర్స్ అనేవాళ్ళు ఎవరు రారండి. జస్ట్ అక్కడ నాణ్యాల ప్రదర్శన మాత్రమే జరుగుతుంది. అక్కడ వివిధ దేశాల నాణ్యాలు, కరెన్సీలు అన్నీ ఉంటాయండి. మన ఇండియన్ కరెన్సీ ఉంటుంది, ఫారిన్ కరెన్సీ కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి మాత్రం కాయిన్ బయర్స్ అనేవాళ్ళు ఎవరు రారండి. ఎవరైనా సరదాగా చూడడానికి మాత్రం వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. ఇలాంటిదే మనకి రీసెంట్గా విజయవాడలో కూడా జరిగిందండి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో విజయవాడలో కూడా జరిగింది. అక్కడ ఏంటంటే వాళ్ళు కేవలం నాణ్యాల ప్రదర్శన మాత్రమే చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనలాగా చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఆ నాణ్యాలని, నోట్లని కొనుక్కోవచ్చు. అంటే అవి కూడా వాళ్ళు అమ్మొచ్చు, అమ్మపోవచ్చు. అంటే కొన్ని మాత్రం వాళ్ళు అమ్ముతారండి. వాళ్ళు జస్ట్ ప్రదర్శన కోసం మాత్రమే అక్కడ వాటిని ఉంచుతారు. విజయవాడలో కూడా ఇలాంటిది డిసెంబర్ మంత్ అంటే లాస్ట్ మంత్ జరిగిందండి. 29, 30, 31 తేదీల్లో జరిగింది. అక్కడికి చాలా దేశాల కరెన్సీ నోట్లు, కాయిన్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అక్కడ పురాతన నాణ్యాలు, స్టాంపులు, ఇంకా పురాతన వస్తువులు కూడా అక్కడ ఆ ప్రదర్శనశాలలో ఉంచడం జరుగుతుందండి. ఈ వీడియోలో మీరు ఇక్కడ ఒక కాయిన్ చూస్తున్నారు. ఈ కాయిన్ 1983 స్టార్ కాయిన్ అండి. ఈ కాయిన్ హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ కాయిన్ వాల్యూ 30,000 నుంచి 50,000 వరకు ఉంటుందండి. ఇది ఒరిజినల్ కాయిన్ అయితే మాత్రమే దానికి అంత ధర ఉంటుంది. ఒకవేళ ఇలాంటిది ఫేక్ కాయిన్ అయితే మాత్రం దీని ధర అంత ఉండదండి. నాణ్యాల ప్రదర్శనశాలలో దీన్ని చెక్ చేయడానికి ఒక మిషన్ ఉంటుందండి. అక్కడ ఆ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ దాన్ని టెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అది ఒరిజినల్ కాయినా, ఫేక్ కాయిన్ అనేది వాళ్ళు టెస్ట్ చేసి చెప్పడం జరుగుతుందండి. ఇకపోతే ఈ కాయిన్ గురించి చాలాసార్లు చెప్పింది. ఇది 2021 కాయిన్ అండి. ఈ 2021 కాయిన్ మాత్రం విలువైంది. ఎందుకంటే దీని ధర ప్రస్తుత మార్కెట్లో తక్కువ ఉన్నా సరే భవిష్యత్తులో దీని ధర బాగా ఎక్కువయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే 75 ఇయర్స్ ఇండిపెండెన్స్కి గుర్తుగా ఆ నాణ్యాలను తయారు చేయడం జరిగింది. ఆ నాణ్యాలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ముద్రించబడ్డాయి. కాబట్టి ఆ 2021లో ముద్రించబడిన 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ కాయిన్కి విలువ ఎక్కువ. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసిన నోటు, ఈ నోటు ఫుల్ కండిషన్లో ఉంటే దీనికి 350 నుంచి 400 వస్తాయండి. ఇది పాత 100 రూపాయల నోటు. అదే నోట్ అనేది బాగోకపోతే దాని ధర 150 రూపాయలు ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో ఇలాంటి 10 పైసా కాయిన్స్ని వాళ్ళ కేజీ లెక్కన కొంటున్నారండి. వీటికైతే వాళ్ళు ఎటువంటి ధర అనేది ఇవ్వట్లేదండి. నేను 2-3 కాయిన్ ఎగ్జిబిషన్లో చూశాను. ఇలాంటి స్టీలు 10 పైసా కాయిన్స్ కానీ, స్టీలు రైను పావలాలు కానీ, ₹10 కాయిన్లు కానీ వాళ్ళు కేజీ లెక్కన కొంటున్నారు. ఇక ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కాయిన్ వచ్చేసి సీతారాముల కాయిన్ అండి. వీటిని టోకెన్స్ అంటారంటండి. ఇవి చాలా గుళ్ళు దగ్గర కూడా తయారు చేసి గుళ్ళు దగ్గర అమ్మేవాళ్ళంట. ఇవేంటంటే దేవతలను పూజించడానికి మన ఇంట్లో పూజా మందిరాల్లో కూడా ఈ కాయిన్స్ని మనం పూజ గదిలో కూడా యూజ్ చేసుకోవడానికి తయారు చేశారంటండి. ఈ కాయిన్ ధర 10 గ్రాముల కాయిన్ ధర వచ్చేసి 300 నుంచి 500 వరకు ఉండొచ్చు అంటండి. ఇలాంటి కాయిన్లని 10 గ్రామ్స్ దగ్గర నుంచి 1 కేజీ వరకు కూడా వెయిట్ ఉండేలాగా తయారు చేశారంటండి. ఇలాంటి వాటిని టోకెన్స్ అంటారంట. వీటికి మాత్రం ఎటువంటి ధర అంటే ఎక్కువ ధర అనేది ఉండదు. ఇవి కాకుండా ఒరిజినల్ సీతారాముల బొమ్మలు ఉన్న కాయిన్స్ ఉంటాయండి. అవి సిల్వర్ కలర్లో, గోల్డ్ కలర్లో ఉంటాయంట. వాటిని రామటెంకెల టెక్నాలో అంటారండి. దాని నేమ్ మర్చిపోయాను నేను. ఆ కాయిన్కి మాత్రం విలువ అనేది ఎక్కువ ఉంటుందంట. అది సిల్వర్ కానీ, గోల్డ్ కలర్లో కానీ, గోల్డ్తో కానీ తయారు చేసినాయండి. వాటికి మాత్రమే అత్యధికమైన ధర అనేది ఉంటుంది. ఇది 1919 బిగ్ 2 రూపీస్ కాయిన్ అండి.
దీనిపైన ఇండియా మ్యాప్ ఉంటుంది. ఈ కాయిన్ ధర ప్రస్తుత మార్కెట్లో 5 రూపాయల నుంచి 10 రూపాయలు అండి. దీనికి కూడా ఎక్కువ ధర అనేది లేదండి. నెక్స్ట్ రాజీవ్ గాంధీ కాయిన్. ఈ కాయిన్ ధర కూడా ప్రజెంట్ మార్కెట్లో 5 రూపాయల నుంచి 10 రూపాయలు అండి. దీనికి కూడా అత్యధికమైన ధర అనేది ఏమీ లేదండి. ఇలాంటివన్నీ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంటాయండి. మనకి రేర్ కాయిన్లు, స్కేర్ కాయిన్లకి మాత్రమే అత్యధికమైన ధర అనేది ఉంటుంది. మనకు ప్రస్తుతం మార్కెట్లో బాగా అధికమైన వాల్యూ ఉన్న కాయిన్ 1991 ₹1 నోయిడా మింట్ కాయిన్. దాని తర్వాత ఇందాక మీరు వీడియోలో చూసిన 1983 స్టార్ కాయిన్, హైదరాబాద్ మింట్ కాయిన్, స్మాల్ ₹1 కాయిన్ అండి. ఆ కాయిన్ విలువ 30,000 నుంచి 50,000 వరకు ఉంటుందంటండి. నెక్స్ట్ ఇది ₹10 మాతా వైష్ణోదేవి కాయిన్ అండి. ఈ కాయిన్ వాల్యూ ₹10 మాత్రమే అండి. దీనికి ఎక్కువ ధర అనేది ఏమీ లేదు. ఫేక్ యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మోసగాళ్ళు దీనికి 5 లక్షలు 10 లక్షలు అని అట్లా ప్రజల్ని మోసం చేయడానికి పెట్టారండి. అదంతా ఫేక్, దయచేసి నమ్మొద్దండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఫారిన్ కాయిన్ అండి. ఎలాంటి ఫారిన్ కాయిన్స్ని ఈ కాయిన్ బయర్స్ ఒక్కో కాయిన్ ₹20 నుంచి ₹30 కొంటారంటండి. అంతకుమించి దానికి రేట్ అనేది పెట్టరంటండి. ఈ కాయిన్ ధర ₹20 నుంచి ₹30 ఉంటుందండి. కాయిన్ కండిషన్ బాగుంటే 30, బాగోకుండా ఉంటే ₹20 అండి. అయితే ఫారిన్ కాయిన్స్ 1900 సంవత్సరానికి ముందు ఆ కాయిన్ పైన ఉన్న పిక్చర్ని బట్టి, దాని ఇయర్ని బట్టి వాటికి ధర అనేది ఎక్కువ ఉంటుందంటండి. 19వ శతాబ్దం అంటే 1900 సంవత్సరానికి ముందు వరకు ఉన్న కాయిన్లు 1600 నుంచి 1895 వరకు ఉన్న కాయిన్స్ ఫారిన్ కాయిన్స్ వాళ్ళు తీసుకుంటారంటండి. వాటికి ధర అనేది ఎక్కువ ఉంటుందంట. ఆ కాయిన్లు ఎవరి దగ్గరైనా ఉంటే ఫోటోలు పెడితే వాటి ధర అనేది కాయిన్ని చూసి చెప్పడం జరుగుతుందండి. కాయిన్ పెట్టకుండా ఆ కాయిన్ కాస్ట్ అనేది చెప్పడం జరగదు. ఇలాంటి కాయిన్స్ ఏ కాయిన్స్ అయినా కానీ ₹20 to ₹30 ఉంటాయంటండి. వాటి వాల్యూ అనేది 16th century into 1895 వరకు 1909 వరకు ఉన్న కాయిన్స్ కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటాయంటండి. 19th century అబవ్ నుంచి ఉన్న ఫారిన్ కాయిన్స్కి అంత వాల్యూ అనేది ఏమీ ఉండదంటండి. కాయిన్ బయర్స్ వాటికి ఎక్కువ రేటు పెట్టి కొనరంటండి. 1910, 1900 తర్వాత ఉన్న కాయిన్స్ అన్నీ కూడా కాయిన్ బయర్స్ దృష్టిలో అవన్నీ కూడా కామన్ కాయిన్స్ అంటండి. ప్రజెంట్ 2010, 21, 24, 25 ఇలాంటి కాయిన్స్ అన్నీ కూడా ఫారిన్ కాయిన్స్ అన్నీ కూడా కామన్ కాయిన్స్ కేటగిరీలో ఉంటాయంటండి. వాటికి అత్యధికమైన ధర అనేది ఏమీ ఉండదండి. ఇది ఒక ₹5 కాయిన్ అండి. ఈ కాయిన్ సరిగ్గా కనిపించట్లేదు. ఇలాంటి కాయిన్లు అయితే వాళ్ళు తీసుకోరండి. అంటే జస్ట్ ఇది మీకు ఎగ్జాంపుల్గా ఉండటం కోసం పెట్టిందండి. ఇలా ఉన్న కాయిన్స్ని ఆ కాయిన్ బయర్స్ తీసుకోరండి. ఒకవేళ తీసుకున్న దాని ధర అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇది 2005 ₹1 కాయిన్ అండి. ఇలాంటి కాయిన్లు కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. దీనికి కూడా అసలు ఎలాంటి ధర అనేది లేదండి. దీన్ని కాయిన్ బయర్స్ అనేవి ఎవరో తీసుకోరండి. నెక్స్ట్ ఇదే మోడల్లో 2004 క్రాస్ కాయిన్ ఉంటుందండి. ఆ కాయిన్ వాల్యూ మాత్రం 300 నుంచి 400 ఉంటుందండి. అవి కాయిన్ బయర్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ఈ ₹2 కాయిన్ చాలామంది చూసే ఉండొచ్చండి. ఇది స్మాల్ ఫ్యామిలీ కాయిన్. ఈ కాయిన్ ధర ప్రజెంట్ మార్కెట్లో ₹15 నుంచి ₹20 ఉంటుందండి. దీనికి అంతకు మించి ఎక్కువ ధర అనేది రాదండి. మీ ఎవరి దగ్గరన్నా ఈ కాయిన్ ఉన్నట్లయితే దానికి ధర ₹15 నుంచి ₹20 అండి. అంతకుమించి ఎక్కువ ధర అనేది రాదు. నెక్స్ట్ మనకి కామన్ కాయిన్లకి మాత్రం ఎక్కువ ధర అనేది ఉండదండి. మార్కెట్లో చాలా కాయిన్స్ అనేవి రిలీజ్ అవ్వచ్చు, కానీ వాటిల్లో కొన్ని సంవత్సరాలలో రిలీజ్ అయిన కాయిన్స్ మాత్రమే ప్రత్యేకమైన కాయిన్స్. ఇక్కడ మీరు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కాయిన్ ధర కూడా ₹15 నుంచి ₹20 ఉంటుందండి. దీనికి కూడా ఎక్కువ ధర అనేది ఏమీ ఉండదంటండి. మనకి స్పెషల్ అకేషన్స్కి రిలీజ్ అయిన కాయిన్స్కి మాత్రమే అత్యధికమైన ధర అనేది ఉంటుంది. 2021లో రిలీజ్ అయిన కాయిన్స్ ₹1 కాయిన్, ₹2 కాయిన్, ₹5 కాయిన్ వీటి ధర వర్తమాన మార్కెట్లో గరిష్టంగా పెరిగే అవకాశం ఉందంటండి. ఇప్పుడు 2021 స్టార్ మార్క్ ₹5 కాయిన్
దాని వాల్యూ భవిష్యత్తులో 50,000కి కూడా వెళ్ళే అవకాశం అనేది ఉందంటండి. 2 రూపీస్ కాయిన్ దాని వాల్యూ కూడా భవిష్యత్తులో 2,000 to 5,000 వరకు వెళ్ళే అవకాశం ఉందంటండి. 1 రూపీ కాయిన్ వాల్యూ కూడా భవిష్యత్తులో 1,000 to 2,000 వరకు వెళ్ళే అవకాశం ఉందంటండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న ఈ 5 రూపీస్ కాయిన్ ఫేక్ కాయిన్ అంటండి. అసలు ఇలాంటి కాయిన్ని ఆర్బీఐ వాళ్ళు తయారు చేయలేదంట. కానీ ఇలాంటిది మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఎవరికైనా చూడగానే డిఫరెంట్గా ఉంది, ఇదేదో కొత్త కాయిన్ అని కలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇది ఒరిజినల్ కాయిన్ కాదంటండి, ఫేక్ కాయిన్ అంట. ఇలాంటివి ఎవరి దగ్గర ఉంటే దయచేసి కలెక్ట్ చేసుకోకండి. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ కూడా ఉందండి, ఇది ఫ్రంట్ సైడ్. ఇంకోటి దీని ఫ్రంట్ సైడ్ అనేది ఇలా ఉంటుంది. ఈ కాయిన్ అనేది ఫేక్ కాయిన్ అండి. ఇది మీ ఎవరి దగ్గర ఉంటే దీన్ని మీరు ఎవరు కూడా దయచేసి కలెక్ట్ చేసుకోకండి. మనకి స్పెషల్ అకేషన్స్ 75 years ఇండిపెండెన్స్, 50 years ఇండిపెండెన్స్, 25 years ఇండిపెండెన్స్, 150 years ఇండిపెండెన్స్, 100 years ఇండిపెండెన్స్, ఇలా స్పెషల్ అకేషన్స్కి రిలీజ్ అయ్యే కాయిన్స్కి మాత్రం అత్యధికమైన ధర అనేది ఉంటుందండి. ఏవైనా స్పెషల్ అకేషన్స్కి రిలీజ్ అయిన కాయిన్స్కి మాత్రమే అత్యధికమైన ధర ఉంటుంది. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్న మహారాణా ప్రతాప్ కాయిన్, ఈ కాయిన్ కలకత్తా మింట్ కాయిన్ అయితే 80 రూపాయలండి. బాంబే మింట్ 60 రూపాయల వరకు ఉందండి. మిగతా అన్నీ కూడా నార్మల్ కాయిన్స్, వాటి కాస్ట్ అనేది 10 to 20 రూపీస్ ఉంటుందండి. ఒక్క బొంబాయి మింట్ కాయిన్కి కలకత్తా మింట్ కాయిన్కి మాత్రమే అత్యధికమైన ధర ఉంటుందండి. 60 రూపాయలు బాంబే మింటు, 80 రూపాయలు కలకత్తా మింట్ అండి. నెక్స్ట్ ఈ ఇందిరాగాంధీ కాయిన్, పెద్ద ఇందిరాగాంధీ కాయిన్ అండి, బిగ్ 5 రూపీస్ కాయిన్. దీని ధర 25 రూపాయల నుంచి 35 రూపాయలు అండి. అంతకుమించి దీని ధర అనేది లేదండి. చాలా కాయిన్ ఎగ్జిబిషన్లో వాళ్ళు దీన్ని కొనే ధర అయితే 25 నుంచి 30 రూపాయలేనండి. కండిషన్ బాగుంటే మాత్రమే ఆ కాయిన్కి 35 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ నెల 22, 23, 24 తేదీలలో గుంతకల్లులో, రాయలసీమలోని గుంతకల్లులో నాణేల ప్రదర్శన అనేది జరుగుతుందండి. అక్కడ కేవలం నాణేల ప్రదర్శనశాలలో చూపిస్తారు. మీకు ఎవరికన్నా కావాలంటే మనం వాటిని కొనుక్కోవడమే కానీ మన దగ్గర ఉన్న కాయిన్స్ని అక్కడ సేల్ చేయడానికి అయితే కుదరదండి. మన దగ్గర ఉన్న నాణేలను అక్కడ అమ్మడానికి అయితే కుదరదండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలని ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి సరదాగా చూసిరండి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందండి. గుంతకల్లు రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. రేపటి నుంచే ప్రారంభం అవుతుందండి. రేపు, ఎల్లుండ, అవతాల ఎల్లుండ, బుధవారం, గురువారం, శుక్రవారం, ఈ 3 రోజుల్లో గుంతకల్లులో నాణేల ప్రదర్శన అనేది జరుగుతుందండి. అక్కడ స్టాంపులు ఉంటాయి, ఇంకా పాత పురాతన వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ మీరు చూడొచ్చండి. ఇది దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ అండి. ఇది స్టార్ ఉన్న కాయిన్, అంటే హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్లో ఈ కాయిన్ ఒక్కటే విలువైన కాయిన్ అండి. మిగతావన్నీ కామన్ కేటగిరీ అండి. వాటికి ధర అనేది 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ధర అనేది ఉండదండి. ఇకపోతే గుంతకల్లు కాయిన్ ఎగ్జిబిషన్లో మీకు కాయిన్లు మీరు ఏమైనా ఇష్టపడి కొనుక్కోవడమే కానీ మీ దగ్గర కాయిన్లు అయితే ఎవరు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే అక్కడికి కాయిన్ బయర్స్ రారండి. జస్ట్ అది విజ్ఞానం కోసం, పాఠశాలలో ఉండే విద్యార్థుల విజ్ఞానం కోసం ఏర్పాటు చేసేదండి. ఎవరైనా నాణేల ప్రదర్శన చాలా చూడాలి అంటే సరదాగా వెళ్ళి చూసి రావడానికి మాత్రమే అది ఉపయోగపడుతుందండి. గుంతకల్లులో 3 రోజులు ఉంటుందండి. 22, 23, 24 తేదీల్లో ఉంటుందండి. మీ ఎవరికైనా దగ్గరలో ఉండి రాయలసీమలో ఉన్న ప్రజలు మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే మీరు వెళ్ళి అక్కడ అవి చూడొచ్చండి. నిజమైన నాణేల ప్రదర్శనశాల ఈ నెల 25, 26, 27 తేదీలలో హైదరాబాదులో జరుగుతుందండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు దాని అడ్రస్ అనేది క్లారిటీగా ఇస్తాను. మీ దగ్గర ఉన్న నాణేలను సేల్ చేయాలంటే, అమ్మాలంటే మీరు హైదరాబాదులో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉన్న నాణేలను అమ్మటం కుదురుతుందండి. ఈ గుంతకల్లులో మాత్రం మీరు కేవలం అక్కడ ఉన్న నాణేలని
చూడటానికి అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నా నెక్స్ట్ వీడియోలో నేను హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్ గురించి చెప్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ఉంటాను మిత్రులారా. థ్యాంక్ యూ.